స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలోని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. పలమనేరు మండలం పెంగరగుంట పంచాయతీలో ముసలిమడుగు గ్రామంలో ఒంటరి ఏనుగు హల్చల్ చేసింది. శ్రీకాళహస్తి పట్టణంలో కోలాహలంగా బీజేపీ నేతలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోలా ఆనంద్ ఎమ్మెల్యేగా గెలుపు కోరుతూ ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోదీ సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. అనుమతులు లేవంటూ అధికారులు అడ్డుకున్నారు. నిబంధనలను ఉల్లంఘించేలా ఎటువంటి కార్యక్రమం చేపట్టలేదని మాజీ మంత్రి అన్నారు. నిన్నటి దినమే వాహనాల అనుమతి కోసం ఆర్డీఓకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. అనుమతులు రాకపోవడంతో ప్రచార వాహనాలను లేకుండా పర్యటన సాగిస్తున్నట్లు తెలిపారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో కార్యక్రమాన్ని ఆపేయాలని అధికారుల ఒత్తిడి, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని అధికారులకు తెలియజేయడంతో అనుమతి కోసం వినతిపత్రం సమర్పించాలని ఆర్డీఓ కోరారు. వెంటనే వినతిపత్రం సమర్పించారు మంత్రి. అయినా అనుమతి వచ్చేందుకు కొంత సమయం పడుతుందని, అంతవరకు కార్యక్రమాన్ని చేపట్టరాదంటూ అధికారులు హుకుం జారీ చేశారు. అధికారులను ఇబ్బంది పెట్టే విధంగా నడుచుకునేది లేదని, కార్యక్రమాన్ని అనుమతి వచ్చేంత వరకు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వాయిదా వేశారు. ఏది నేను వాడట్లే. జనరల్గా నిన్నైతే మీకు పర్మిషన్ ఇచ్చాము, రాసాము. వెహికల్ పర్మిషన్ మాత్రం రాసాం. వెహికల్ పర్మిషనే. జనరల్గా క్యాంపెయిన్కు పర్మిషన్ అనేది, మామూలు క్యాంపెయిన్ ఊర్లు తిరగడానికి పర్మిషన్ అనేది లేదు కదా. మనం షెడ్యూల్ మేము కావాలని ఇచ్చేస్తాము, మీరు షెడ్యూల్ కావాలంటే ఇస్తాము. అంటే పలానా రోజు పలానా చోట అని చెప్పలేము కదా. ఇప్పుడు షెడ్యూల్ అంటే మాకు ఊర్లో ఒకసారి అదేం చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. నేను దానికి నేను ఊర్లోకి పోవడానికి కూడా పర్మిషన్ కావాలని అంటున్నాను. అదే అడిగాను. ప్రొసీజర్ ఇట్లా లేదు కదా. ఖచ్చితంగా తీసుకోవాలి. ర్యాలీకి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేను ర్యాలీ చేయట్లేదు కదా. డోర్ టు డోర్కా అంటే జనరల్గా మేము షెడ్యూల్ ఇచ్చిన షెడ్యూల్కి మారుతూ ఉంటాయి. ఇప్పుడు మాకు ఎవరో లీడర్ వస్తాడు, లేకపోతే చేంజ్ అవుతూ ఉంటుంది, క్యాన్సిల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ఇంటిమేట్ చేసేస్తాంలేండి. ఈరోజు నేను ఆఫ్టర్నూన్ దాకానే అయిపోయింది, ఊరు కూడా అయిపోయింది. ఇక నేను క్లోజ్ చేసేస్తున్నాను. మాకు లోకేష్ వస్తున్నాడని నేను మధ్యాహ్నానికి వెళ్ళిపోతున్నాను, బ్లాక్కి వెళ్ళిపోతున్నాను. బట్ నేను ఇప్పుడైతే ఏం వాడట్లేదు. ఈ ఊరు నెక్స్ట్ ఊరు తిరిగేసి నేను వెళ్ళిపోతాను, అంతే. కనపడేసి వెళ్ళిపోతాను. మేము ఇప్పుడే ఇస్తాను మీకు పర్మిషన్. ఎంతసేపు 10 నిమిషాల్లో మీ దగ్గరికి వస్తుంది కదా. మీరు ఇవ్వండి. ఈరోజు ఇక్కడ ఖాళీగా ఏం లేదు, మొత్తం ఉంది. ఇక్కడేం మీకు అబ్స్ట్రక్షన్ లేదు, ఇంకెవరు రావట్లేదు. నేను ఇప్పుడే 2 మినిట్స్లో నీకు పంపించేస్తాను కదా. 2 నిమిషాల్లో మీకు వస్తుంది. వాట్సాప్లో టైప్ చేసి పంపించేస్తాను. ఇప్పుడే మీకు ఏముంది, ఇప్పుడే పంపిస్తాను. క్లాసెస్ ఈరోజు ప్రోగ్రామ్ ఇప్పుడే ఇచ్చేస్తాను. షెడ్యూల్ వేరే. షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇది చేయకూడదు. హలో అడ్డేవ్ గారు, ఉన్నబ్బా. నేను అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతున్నా. అడ్డేవ్ గారు పర్లేదు. నేను ఇక్కడ ఈ బేలుపల్లిలో ఊర్లో ఉన్నా. అంటే జనరల్గా నా వెహికల్స్ కానీ, పాంప్లెట్స్ కానీ ఏమి లేవు. ప్రచార రథాలు కానీ, మైకులు కానీ ఏమి లేవు. డ్రమ్స్ మాత్రం పెట్టినారు. అది ఆపేయమంటే ఆపేసినారు.
పర్సనల్గా నేను తిరగడానికి కూడా ఇబ్బంది ఉందా? ఏం మా చేతిలో లేకుండా తిరగడానికి ఏమైనా ఇబ్బంది ఉందా ఎలక్షన్ దీంట్లో కోర్టు ప్రొసీజర్లో? అది వీళ్ళు వచ్చి అబ్జెక్షన్ చేస్తూ ఉంటే నాకు మామూలుగా నేను తిరగడానికి ఏముంటుంది, నేను మామూలుగా ఊర్లో తిరిగేదానికి ఏం సమస్య అని అంతే, ఇంకేం లేదు. పర్మిషన్ కావాలన్నారు, పర్మిషన్ ఆల్రెడీ నిన్న జనరల్గా అయితే వెహికల్ పర్మిషన్ తీసుకుంటాం కానీ మనిషి తిరగడానికి కూడా పర్మిషన్ తీసుకోరు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. అయితే పర్మిషన్ అవసరం లేదండి, నో ప్రాబ్లం. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతానండి, ఇంకొక ఊరికి పోయే లోపల అయిపోతుంది, దారిలోనే సరిపోతుంది. రిస్టైన్లో ఉంటానులేండి, ఏం లేదు, అయిపోయింది నాది కూడా ఇక్కడ అయిపోయిందిలేండి, ఏం లేదు. రాలేదు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ అప్లై చేసాము. మేము ఓన్లీ క్యాండిడేట్గా తిరుగుతున్నాము. జెండాలు ఏం పట్టుకొని తిరగట్లేదు, అవి కూడా ఏం లేదు. ఫ్లాగ్స్ ఏం లేవు సార్, ఓన్లీ పర్సన్స్ తిరుగుతున్నారు. మైకు లేదు, బండి లేదు, ఏం లేదు. ప్రచార వెహికల్ కూడా లేదు. అదే ఏఎస్టీ టీం వాళ్ళు అయితే వీడియో కవరేజ్ చేయమన్నారు. అదే అప్లై ఎవరు అబ్జెక్షన్ చేశారు. ఓకే సార్, అదే సార్కి చేస్తున్నారు, ఆర్డీఓ సార్కి. వాళ్ళు లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఇంకో నెంబర్ ఉంటే నాకు సరే సార్, కలపండి సార్. అన్న కూడా మాట్లాడండి, లైన్లోనే ఉంటాను, కలపండి సార్. వెల్ఫేర్ కానీ అబ్జెక్షన్ చేశారంట సార్. అబ్జెక్షన్ భోజనం పెట్టకూడదు, అదేంటి అన్నారు మామూలు ఇప్పుడే అన్నారు టిఫిన్ పెట్టకూడదు. లేదు లేదు, నేను చెప్తున్నాను కదా. ఇక్కడే ఉన్నారు చనపతి, ఎవరో ఉంటారు, డ్రమ్స్ ఉన్నాయన్నారు. ఆ డ్రమ్స్ నేనే చెప్తున్నాను, ఆపేద్దాంలే డ్రమ్స్ డ్రమ్స్ లేకపోతే మా నోరే మాకు డ్రమ్స్ ఎందుకు ఇంటికాడికి పోయి దండం పెట్టి ఏం బాగానే. ఆర్డీఓ సార్ మాట్లాడారు, ఆయన చేయొద్దని చెప్పలేదు కానీ పర్మిషన్ సార్ దగ్గర నుంచి పర్మిషన్ ఆయన ఇవ్వాలి కదా. పర్మిషన్ లెటర్ నుంచి నాకు ఇవ్వాలి కదా, మాట్లాడతాను ఆర్డీఓతో. తెలియదు, నేనేం ఆపేసిన కదా, చాలాసేపు అయింది. నేను వాళ్ళ ఇంట్లో కూర్చోనండి, పల్లె వాళ్ళు. ఆర్డీఓ మాట్లాడినాడు, చెప్పేసిన ఆర్డీఓ తెలుసు, ఇబ్బంది ఏం లేదు. నేను కూడా ఉండమ్మా, నేను బయలుదేరేస్తాను, సేపు కూడా పని లేదు. నిన్ననే పంపించినాను మా పర్మిషన్. యాక్చువల్గా నిన్ననే ఆర్డీఓ అది వాళ్ళు ఇవ్వలే. నిన్న మళ్ళీ పొద్దున ఆర్డీఓతో మాట్లాడిన తర్వాత గౌతమిడే నిన్ననే ఆర్డీఓ పెట్టామన్న పర్మిషన్. ఆర్డీఓ ఏమన్నాడంటే వీళ్ళతో దానిపైన మాకు ఇంకా క్లారిటీ రాలేదు అని చెప్పినాడు. ఆర్డీఓ అదే కదా చెప్పింది, మాకే ఇంకా క్లారిటీ రాదు, క్లారిటీ వచ్చినట్టు చెప్పాలి అంటే పొద్దున ఫోన్ చేశారు మీ వాళ్ళు వచ్చిన తర్వాత క్లారిటీ తీసుకొని ఒకసారి మీరు ఇచ్చేయండి సార్, పొద్దున కూడా మాకు తెల్లారితో కూడా వాట్సాప్లో పెట్టి చెప్పేస్తాము. ఆల్రెడీ నాకు అట్లే కూడా కుదరదు, ఎందుకంటే అలాంటి డేట్ నుంచి అప్పుడు లాస్ట్ వరకు క్యాంపెయిన్ చేసుకుంటాను, ఇచ్చేస్తాను, ఒకేసారి ఇస్తాను. అంటే ఈరోజు ఈ ఊరు, ఈ గంటలో ఈ ఊరు ఇవ్వలేను కదా, ప్రాక్టికల్గా నడవదు. ఉండదమ్మా, షెడ్యూల్ ఉండనే ఉండదమ్మా. ఎలక్షన్ క్లాష్ రాకూడదు, పోలీస్ బందోబస్తు ఏదైనా ఉంటే ఈయన ఇష్యూ కూడా రాదులేమ్మా, ఇబ్బంది. పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ ముసిలిమడుగు గ్రామంలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. రేకుల షెడ్డు ధ్వంసం చేసి అందులో ఉన్న 5 ముట్ల ఫీట్ వరి పంట, అంటి తోట మొదలైనవి నాశనం చేసినట్లు రైతు రామచంద్ర నాయుడు వాపోయారు. సుమారు 50,000 రూపాయల వరకు ఆస్తి, పంట నష్టం జరిగిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నిసార్లు ఫారెస్ట్ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందించడం లేదన్నారు. ఇకనైనా తనకు జరిగిన అన్యాయం ఎవరికీ జరగకుండా ఫారెస్ట్ అధికారులు తగు చర్యలు తీసుకుని ఒంటరి ఏనుగు పంట పొలాల్లోకి రాకుండా అరికట్టాలని రైతులు వాపోతున్నారు.
నువ్వు వాళ్ళకి సమాచారం ఇస్తే కదా. కరెంట్ ఉంటుంది, కరెంట్ ఆఫ్ చేయనారు. లైన్ వాళ్ళు ఆఫ్ చేసినారు. నెమ్మదిగా బాధపడే బాగా ఇప్పుడు చేయగలుగుతాము. వెంగరగుంట పంచాయతీ ముసలమూడ గ్రామము. నా పేరు ఆర్ రామచంద్ర నాయుడు. కట్ట కింద 2 ఎకరాల పొలం ఉంది నాకు. రాత్రి 1:30 వరకు మేలుకొని ఇక్కడే ఉన్నాను బావి దగ్గర. అప్పటి వరకు రాలేదు. దాని తర్వాత ఒంటరిగా వచ్చి మా షెడ్డు గోళ్ళ గిళ్ళని దుబ్బేసి మా మడి, అంటి చెట్లు, ఫీడు మొత్తం నాశనం చేసి అంతా 50,000 రూపాయల దాకా నష్టం కలిగించేసి 50,000 దాకా నష్టం కలిగించింది. దీని గురించి ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకోవాలని కోరుచున్నాము. ఫారెస్ట్ అధికారులకు ఇన్ఫామ్ చేసినారనా? ఫారెస్ట్ అధికారికి ఇన్ఫామ్ చేసినాను. గార్డ్ వచ్చాడు, చెప్పాడు, చూపించాము, ఫోటోలు తీసుకున్నారు. చెప్తాము వాళ్ళకి ఆఫీసర్లకి అని చెప్పేసి పోయారు. మార్నింగే చెప్పాను వాళ్ళకి, వచ్చిపోయారు. దీనివల్ల మీరు ఏం కోరుకుంటున్నారు? నష్టపరిహారం కట్టేసాలని కోరుకుంటూ ఉన్నాం. ఇది చిన్న రైతులు మేము. ఏదో ఆవులు ఉన్నాయి లోపల, ఆవులని మటుకు ఏమి చేయలేదు. కాకపోతే గోడలు ఇచ్చేసి మొత్తము ఫీడ్ అంతా తినేసి మడి మొత్తం 1 ఎకరా మడి నాటినాను, మొత్తం తొక్కేసి ఫుల్ నష్టం కలిగించింది. నాకు జరిగిన అన్యాయము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే రైతులకు ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని పాస్టర్ని కోరుచున్నాము. దాని మీద చర్య తీసుకొని అందరినీ ఈరోజు నైట్ ఈ కాకర్స్ ఉన్నారు, వాళ్ళని కావులు పెట్టి ఏనుగులు దూరంగా తోలి నాకు జరిగిన అన్యాయం ఈ ఊరికి జరగకుండా చూడాలని ఫారెస్ట్ వాళ్ళని విన్నవించుకుంటున్నాను. రైతులను కాపాడాలని కోరుచున్నాము. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి, రాష్ట్ర కార్యదర్శి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోల ఆనంద్ సూచనలతో శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీ మరియు నియోజకవర్గ పరిధినందు తొట్టెంబేడు పంచాయతీలోని తొట్టెంబేడు గిరిజన కాలనీల్లో పట్టణ అధ్యక్షులు గరికపాటి రమేష్ బాబు మరియు మండల అధ్యక్షులు వేడం కృష్ణయ్య ఆధ్వర్యంలో బీజేపీ నేతలతో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ కోల ఆనంద్ ఎమ్మెల్యేగా గెలుపు కోరుతూ ఇంటింటికి వెళ్లి నరేంద్ర మోదీ గారి సంక్షేమ పథకాల కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రచారం చేశారు. కేంద్రానికి నరేంద్ర మోదీ కోసం, శ్రీకాళహస్తికి కోల ఆనంద్ కోసం కమలం గుర్తుకే మన ఓటు వేయటం వలన డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడి శ్రీకాళహస్తి నియోజకవర్గం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా మేలాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపారు. ఆయన ఓట్లు
సమానం చేస్తున్నారు. మరి ఒకసారి ఓటు మేము అడగలేదా? మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చాం. ఒక మహానుభావుడు ఎవరు? నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా పోలానంద్ ఒక మహానుభావుడు. ఈరోజు ఆయన పదవి ఉన్నా లేకపోయినా కూడా మీరు తేడా ఉందా? పెద్ద చిన్నని కానీ నేను రాజకీయ నాయకుడిని పెద్దవాడిని మీరు తక్కువని ఆలోచన చేస్తారా? అందరితో మాట్లాడుతున్నారా? మరి ఆయన జెండాలకు ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా. కాబట్టి మీరు దయచేసి నేను కోరుకునేది ఒకటి, పోలానంద్ ఎమ్మెల్యే కావాలి, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలంటే ఎందుకంటే అన్ని చేస్తున్నారు. ఒకసారి అండి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, పోలానంద్ గారి నాయకత్వం, పోలానంద్ గారి నాయకత్వం. బోలో భారత్ మాతాకి జై బీజేపీ, జై బీజేపీ. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. ఒక్కసారి